నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సవాళ్ల నుంచి స్వయం సమృద్ధి దాకా సూపర్ పవర్ కంట్రీగా ఇండియా ఎదుగుతోంది. అయితే మనకు తెలియకుండా ఓ భూతం సవాళ్లు విసురుతోంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న జనాభా అందరినీ కలవరపెడుతోంది. పౌరుల ముసుగులో విదేశీయులు తరలి వస్తున్నారు. చాప కింద నీరులా చొరబాటుదారులు చొచ్చుకొని వస్తున్నారు. దీంతో జనాభా ముప్పు భయాందోళన కలిగిస్తోంది. అందుకే మిషన్ పాపులేషన్ అంటోంది కేంద్రం. అక్రమ వలసదారులను ఏరిపారేస్తానంటున్నారు ప్రధాని మోడీ. ఇకపై యువత జీవనోపాధికి నాదీ గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ చొరబాటుదారులను పట్టేదెలా? అక్రమ వలసదారులను గుర్తుపట్టడం సాధ్యమేనా? రాజకీయ చిత్తశుద్ధి లేకుంటే వృధా ప్రయాసేనా? ఇండియాపై ఎన్నాళ్లు విదేశీ శక్తులు కుట్రలు చేస్తాయి? జనాభా జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలివి. కానీ పెరుగుతున్న జనాభా ముప్పుగా మారుతోంది. ప్రపంచానికే పెను సవాల్ విసురుతోంది. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తున్న జనాభాకు చోటు కల్పించాలంటే మున్ముందు మరో గ్రహాన్ని వెతుక్కోక తప్పదు. ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే దేశంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అయితే అక్రమ వలసదారుల ఎంట్రీ మరింత కలవరపెడుతోంది. అక్రమ చొరబాట్లను అరికట్టడానికి భారతదేశం జనాభా మిషన్ను ప్రారంభించనుందని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ తెలిపారు. అక్రమ చొరబాటు ద్వారా దేశ జనాభాను మార్చడానికి ముందస్తుగా కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏ దేశం కూడా చొరబాటుదారులను సహించదన్నారు మోడీ. నిజానికి ఇండియాలో అక్రమ వలసల సమస్య దడపుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా చొరబాటుదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్లున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నకిలీ భారతీయ పత్రాలు తయారు చేసి భారత పౌరుల ముసుగులో నివసిస్తూ అనుమానాస్పదంగా ఉంటున్నారు. చొరబాటుదారుల వల్ల కలిగే ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించడానికి జనాభా మిషన్ను ప్రకటించారు మోడీ. దేశాన్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులతో పెను ముప్పు ఉందన్నారు. కొత్త సంక్షోభానికి విత్తనాలు నాటబడుతున్నాయని హెచ్చరించారు ప్రధాని మోడీ. దేశ యువత జీవనోపాధిని అక్రమ వలసదారులు లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా మార్పుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లను ప్రధాని ప్రస్తావించారు. బోర్డర్లో జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు మోడీ. ఇది సంఘర్షణకు బీజాలు వేస్తోంది. ఏ దేశమో చొరబాటుదారుల ముందు లొంగిపోదు. అలాంటప్పుడు మనం ఎలా లొంగిపోగలం అని ప్రశ్నించారు ప్రధాని. మరోవైపు రక్షణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రాను ప్రకటించారు మోడీ. వచ్చే 10 ఏళ్లలో దేశీయ సాంకేతికతతో సుదర్శన్ చక్రాను అభివృద్ధి చేయనున్నారు. సుదర్శన్ చక్రాను బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా భావిస్తున్నారు కేంద్ర పెద్దలు. అత్యాధునిక నిఘా, సైబర్, పలు కీలక ప్రదేశాల రక్షణకు అందులో ఉండనున్నాయి. చొరబాటుదారులే టెర్రరిస్టులుగా మారిన సందర్భాలు కోకొల్లలు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు మోడీ. ఆపరేషన్ సింధూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టామన్నారు. శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పారాయన. సింధు జలాల విషయంలో నీరు, రక్తం కలిసి ప్రవహించవని స్పష్టం చేశారు. पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। मेरे प्यारे देशवासियों, हमारा देश कई दशकों से आतंक को झेलता आया हुआ, देश के सीने को छलनी कर दिया गया है। हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे।
वो मानवता के समान दुश्मन है, इनके बीच कोई फर्क नहीं है। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, ब्लैकमेल नहीं सहा जाएगा। आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी, हमारी सेना तय करेगी, सेना की शर्तों पर, सेना जो समय निर्धारित करे उस समय पर, सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से, सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं।